అసలు పేరెంటింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి? యాక్చువల్‌గా గూడా ఒక టిపికల్ షిఫ్ట్ అయింది పేరెంటింగ్‌కి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 20 ఇయర్స్ బ్యాక్ వరకు ఒకలాగా కల్చర్ సెటిల్ అయి ఉండేది. ఫాదర్ జాబ్‌కి వెళ్లి రావడము, ఇంట్లో సెటిల్ అవ్వడము, లేదా ఇద్దరు వర్క్ చేసినా కూడా 4 తర్వాత ఇంట్లో వచ్చేస్తారు. ఇంట్లో ఆ పర్టిక్యులర్ టైమ్‌లో టీవీ చూస్తారేమో గానీ, మిగతా టైమ్‌లో దే హాడ్ టైమ్ టు స్పెండ్ టుగెదర్. ఇప్పుడు టోటల్ షిఫ్ట్ దట్ ఇద్దరు వర్కింగ్ ఉన్నా, ఒకళ్ళు వర్కింగ్ ఉన్నా సరే కంప్లీట్‌గా పిల్లల ముందుకు రాకుండా ఆర్ అలసిపోయి ఇంకా ఏం లేదు అనే ఫ్రస్ట్రేషన్‌లో ఒకటి, ఉన్న టైంలో ఫోన్‌లు చూస్తూ ఒకటి పేరెంటింగ్ షిఫ్ట్ అయిపోయింది. ప్లస్ మనం చిన్న పిల్లలకి మీకు చాలా విషయాలు తెలియవురా, ఒక స్టేజ్ వచ్చాక తెలుస్తుంది అనే రోజుల్లో ఉండేవప్పుడు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి మనకంటే మోర్ దాన్ తెలుసు అనే దాంట్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ ఒక 25 ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చిన మైండ్‌సెట్‌తో ఉన్న పేరెంట్ ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే హి హాస్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. అదే పిల్లవాడికి అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏంటి? అన్నీ తెలిసిపోతున్నాయి. సో, దాంతో పేరెంట్‌గా మేము చెప్పాల్సిందేంటి? ఇంకా మాకు పేరెంటింగ్‌గా ఏం చెప్పాలి? అనే దగ్గర ఆగిపోయాం.